ప్రెజెంట్ ఇప్పుడు మన జనరేషన్‌లో ఉన్న సీనియర్ హీరోస్ గురించి మాట్లాడుకోవాలంటే, మాస్‌కొచ్చేసరికి బాలయ్య గారు, చిరంజీవి గారు. క్లాస్‌కొచ్చేసరికి నాగార్జున గారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కొచ్చేసరికి వెంకటేష్ గారు. ఇలా వీళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని చూసుకోండి. వీళ్ళు ఇప్పుడున్న జనరేషన్‌లో గూడా మంచి ఉన్న ఫాలోయింగ్ ఉన్న హీరోస్ వీళ్ళు. కానీ చిరంజీవి గారిది ఈ రాజకీయం తర్వాత తన కమ్‌బ్యాక్ నుంచి చూసుకుంటే, ఒక్క 'ఖైదీ నంబర్ 150' తప్ప ఇంక చిరంజీవి గారిది నాకు తెలిసి ఏ మంచి సినిమా లేదు. ఒక 'ఆచార్య', ఒక 'బోలాశంకర్', ఒక 'గాడ్ ఫాదర్' ఇలా అన్ని రాడ్లు. ఎక్కడలేని రాడ్లు. ఇంకా మన బాలకృష్ణ గారియి చూసుకుంటే, బాలకృష్ణ గారు చాలా మంచి సినిమాలు తీసుకుంటా వస్తున్నారు. బాలకృష్ణ గారు డైరెక్ట్‌గా చెప్పేసారు గూడా. ఇప్పటివరకు మీరు చూసిన బాలకృష్ణ వేరు. ఇప్పటి నుంచి మీరు చూడబోయే బాలకృష్ణ వేరు. ఇది బాలకృష్ణ 2.0 అని. ఇలా ఫ్యాన్స్‌కి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిన ఈ హీరోస్ ఇప్పుడు బాలకృష్ణ గారి ముందు చిరంజీవి గారు నిలబడలేకపోతున్నారు అని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అనటం. ఇంక మా బాలయ్య ముందు చిరంజీవి సరిపోడరా! చిరంజీవి ఇంకా అయిపోయింది. చిరంజీవి స్క్రిప్ట్‌లు మొత్తం పాడైపోయాయి అని ఇలా చాలా వటికి ఈ సీనియర్ హీరో ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా వటికి ఫ్యాన్ వార్స్ జరుగుతానే ఉంటాయి. కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలంటే, చిరంజీవి గారు ఇప్పుడు ఏయో అన్ని రాడ్ మూవీస్ లేదా రొట్ట కమర్షియల్ మూవీస్ ఇయి తీస్తున్నారు గానీ, ఒకప్పుడు చిరంజీవి గారి మూవీస్ చాలా బావుండేయి. వాళ్ళిద్దరికి ఎంత ఫాలోయింగ్ అంటే, ఒక స్టేజ్ వరకు చిరంజీవి గారు మన 'టీఎఫ్ఐని' రూల్ చేస్తే, చిరంజీవి గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకెళ్ళిపోయారో, అక్కడి నుంచి మన బాలకృష్ణ గారు సీనియర్ హీరోస్‌లో మన 'టీఎఫ్ఐని' రూల్ చేశారు. ఇలా వీళ్ళకి ఎక్కడలేని పోటీ ఉంటది. ఒక మూవీ రిలీజ్ అవుతుంది అంటే వీళ్ళిద్దరిది ఖచ్చితంగా అక్కడ ఎక్కడలేని గొడవలు, ఎక్కడలేని ఫ్యాన్ వార్స్ అన్నీ జరుగుతాయి అప్పట్లో. వీళ్ళిద్దరి మూవీస్ ఖచ్చితంగా పండగకొస్తాయి. పండగకొస్తే ఒకరోజు వాళ్ళది గెలిసిద్ది, ఒకసారి వీళ్ళది గెలిసిద్ది. ఇలా ఎవరియి పడితే వాళ్ళయి గెలుస్తాయి. కానీ వీళ్ళిద్దరికున్నంత సీనియర్ హీరోస్‌లో ఫాలోయింగ్ ఇప్పుడు గూడా ఎవరికీ లేదు. కానీ బాలకృష్ణ గారి మూవీస్ అయితే చాలా బావుంటున్నాయి. ఇప్పుడు వచ్చే అన్నిట్లో బాలకృష్ణ గారి మూవీస్ చాలా బావుంటాయి. తనకంటూ ఒక ప్రత్యేక మార్కు క్రియేట్ చేసుకొని, ఆ మార్క్ ప్రకారంగా బాలకృష్ణ గారు మూవీస్ తీసుకుంటా వస్తున్నారు. కానీ చిరంజీవి గారు ఏంటి అంటే, చిరంజీవి గారికి ఒక మార్క్ ఉంది. కానీ ఆ మార్క్‌కు తగ్గట్టే చిరంజీవి గారి మూవీస్ ఉండవు. ఇప్పుడే కాదు అసలు ఎప్పుడూ ఉండవు. కానీ చిరంజీవి గారు ఇప్పుడు ఒక కమర్షియల్ మూవీనే తీయాలి. కమర్షియల్ మూవీస్‌లో 4, 5 సీన్స్ కలిపేయాలని మన సీనియర్ హీరోస్ మైండ్ సెట్ మొత్తం అలాగే ఉండిపోయింది. మన చిరంజీవి గారు కూడా అలానే చేస్తున్నారు. కమ్‌బ్యాక్ నుంచి ఆలోచించండి. మీరే ఆలోచియండి. చిరంజీవి గారిది ఒక్క మంచి మూవీ చెప్పండి మీరు. నాకైతే కమ్‌బ్యాక్ నుంచి ఒక్క 'ఖైదీ నంబర్ 150' తప్ప 'సైరాప్' కొద్దిగా పర్లేదనిపించింది. దాని తర్వాత అన్ని రాడ్లే వరుసగా. ఒక్క సినిమా కూడా నాకు నచ్చదు. 'వాల్తేరు వీరయ్య' మూవీ కేవలం 'రవితేజ' గారు ఉన్నంత పార్ట్ వటికే మూవీ అంత బాగుంటది. మిగతాదంతా రొటీన్ రొట్ట మూవీ. అదే బాలకృష్ణ గారియి చూసుకోండి. ఒక 'అఖండ', ఒక ఇది 'వీరసింహారెడ్డి', ఒక 'డాకు మహారాజ్', ఒక మన 'అనిల్ రావిపూడి' గారితో తీశారు. ఈ మూవీస్ ఇలా బాలకృష్ణ గారు తన మార్క్ ఉంటది. అంటే బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? ఫైట్‌లు, డైలాగులు, ఒక కొట్టంగానే కారు గాల్లోకి ఎగరటం, 10 మంది లెగిసి అవతల పడటం ఇలాంటియన్నీ ఆలోచిస్తాం. బాలకృష్ణ గారు అవి ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకుంటున్నారు. ఈ మార్క్స్ పెట్టుకొని బాలకృష్ణ గారు తన మూవీస్ అన్నిటిని నడిపిస్తున్నారు. గట్టి ఫాలోయింగ్ గూడా వచ్చేస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ గారికి. ప్రెజెంట్ యూత్‌లో బాలకృష్ణ గారికి ఉన్నంత ఫాలోయింగ్ నాకు తెలిసి ఏ సీనియర్ హీరోకి లేదు అనుకుంటున్నా. ఈ హీరోస్ ఎక్కడ తప్పు చేస్తున్నారు ఏంటి అనేది గూడా మీరు కింద కామెంట్ చేసేయండి. మీరు ఇప్పటి వరకు నేను చెప్పా గదా! మీ వేలో గూడా ఉంటారు కదా! ఈ హీరో తోపురా, ఈ హీరో తురుము, ఈ సీనియర్ హీరోస్‌లో అని. ఇవి కేవలం నాకు అనిపించినయి మాత్రమే. బాలకృష్ణ గారైతే ఇప్పట్లో సీనియర్ హీరోస్‌లో నంబర్ 1 తన మార్క్‌ని, తన ఫ్యామిలీ ఆడియన్స్‌ని, తన ఆడియన్స్‌ని బాలకృష్ణ గారు ఎప్పుడు కోల్పోవట్లేదు. తన ఆడియన్స్‌కి ఏం కావాలో బాలకృష్ణ గారు అది సాటిస్ఫై చేస్తా, మళ్ళీ దాంట్లో ఉండే స్టోరీని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ బాలకృష్ణ గారు 'అఖండ 2'తో రాబోతున్నారు. డిసెంబర్ 5 ఆ మూవీ గూడా చాలా బావుండిద్దనుకుంటున్నా. ఆల్రెడీ వదిలిన ఔట్‌పుట్ మొత్తం మీద తమన్ గారు రెచ్చిపోయారు. ఇంక చిరంజీవి గారు సంక్రాంతికి మన 'శంకర్ వరప్రసాద్' అని అనిల్ రావిపూడి గారి మూవీతో రాబోతున్నారు. అదే ఈ చిరంజీవి గారి మరి మూవీస్ ఎలా ఉంటాయో చూడాలి. అనిల్ రావిపూడి మీదయితే నాకసలు నమ్మకం లేదు. ఎందుకంటే అనిల్ రావిపూడి తీసేదే రొట్ట మూవీస్. ఆ మూవీస్‌ని ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ ఆ టైంకి ఆ మూవీస్ హిట్ అవుతాయి గానీ, ఆ ఫంక్షన్స్ పండగల సీజన్‌లో తప్ప విడిగా వస్తే అనిల్ రావిపూడి గారి మూవీస్ అసలు హిట్ అవ్వవు. బాలకృష్ణ గారి మూవీస్, చిరంజీవి గారి మూవీస్ కంపేర్ చేసుకొని ఇంతవరకు ఇన్నారు కదా! మీకేమనిపించింది? ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది గదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.